2 కొరింథీయులు 1:18 నుంచి. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు, కానీ ఆయన అవుననువాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. ప్రభు, నేను నిరుద్యోగనై ఉన్నాను, నాకు ఉద్యోగం ఇచ్చి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేవానిగా చెయ్యి. ఎందుకంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తావు కదా. నన్ను స్వస్థపరిచి నేను ప్రార్థించగా నా ప్రార్థన ఆలకించావు కాబట్టి నేను కృతజ్ఞత కూటం పెట్టుకొని సాక్ష్యం చెప్పి ఇతరులకు ప్రార్థించగా ఇంకో 100 మందిని స్వస్థపరచు. నీ ద్వారా మహిమ కలిగినట్లు నిశ్చయం అంట, గ్యారంటీ గ్లోరీ. ఇఫ్ యు టేక్ ద వర్డ్, టేక్ ఎ వర్డ్ అండ్ రిసీవ్ ఎ ష్యూర్ గ్లోరీ. ఎందుకంటే ఈ దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆల్ ద ప్రామిసెస్, డోంట్ లూజ్ ఎ ప్రామిస్. 31st నైట్ తీసుకున్నాం, ఇలాగా అయిపోయింది. నో నో, హోల్డ్ ఆన్. అది నువ్వు తీసుకోవచ్చేలాగా ర్యాండమ్గా, కానీ అది వాక్యం. అది నీకు నచ్చితే క్లెయిమ్ ఇట్. అండ్ లార్డ్, లెట్ ఇట్ కమ్ టు పాస్. అది నెరవేరాల. యూ క్యాన్ టేక్ మోర్ అండ్ క్లెయిమ్ ఇట్ మోర్. హీ హాజ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు ఆయన సృష్టించాడు. హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, అలాగే నువ్వు వేరే వాగ్దానం అడిగితే బైబిల్ అంతా నీదే కదా. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. హోల్ బైబిల్. యూ కెన్ పికప్ ఎనీ ప్రామిస్. ఏది లేదనొద్దు. టేక్ ఎ ప్రామిస్ అండ్ హోల్డ్ ఆన్. ఓకే, హోల్డ్ ఆన్ అండ్ టేక్ ఇట్. ఈరోజు చదువు, ప్రామిస్ ఏం లేదా, నేను ప్రేయర్ చేస్తా, చదువు, రీడ్ దట్ ప్రామిస్. ఇట్ విల్ కమ్ టు పాస్. ఆదికాండం 50:23. జెనసిస్ 50:23. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశముల నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ డైలాగ్? ఎవరిచ్చారు ఈ డైలాగ్ యోసేపుకి? యాకోబు ఇచ్చాడు. చూసారా? నిశ్చయముగా మిమ్మును. See that how he took from his father and he was holding on to that promise. Surely. How powerful. You need to hold on to a promise. చూద్దాం. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. That's enough. Take my bones. Carry up. Look at the faith and the promise. అంటే ఈ దేవుడు ఎంత కష్టములో ఉన్నా వాగ్దానము నెరవేరుతుంది. దేవుడు నెరవేర్చాడనే గ్యారంటీ చూడండి. ఎవరెవరికైతే వాగ్దానాలు వచ్చాయో ఈ వాక్యం చెప్తుండగా ఆ వాగ్దానాలు మీకు మళ్ళా జీవాన్ని ఇచ్చునుగాక, విశ్వాసాన్ని ఇచ్చునుగాక. మేబీ నిశ్చయముగా ఎముకల వల్ల స్వస్థత, ఎక్కడైనా ఏదైనా వ్యాధి ఇంకా పోలేదా, ఈరోజు ఆ ప్రాంతము స్వస్థపడునుగాక. ఆయన ఐశ్వర్యం ఇచ్చు దేవుడు. ఇంకా నువ్వు ఆశీర్వదించబడలేదు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పిల్లల్ని డోంట్ నెవర్ లూజ్ హోప్. హోల్డ్ ఆన్. చూసారా, ఈ వ్యక్తి తన తండ్రి చెప్పిన మాటని చూసి తర్వాత ఎముకలను పట్టుకెళ్ళండి అంటాడు. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్. ఎంతమందికి విశ్వాసం వస్తుంది? జెనసిస్ 48:4. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. 5వ వచనం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోనుల వలె ఎఫ్రాయిము, మనష్షే నా బిడ్డలై ఉందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. మీరు చూసారా, ఇక్కడ ఇజ్రాయేల్లో వీళ్ళిద్దరూ ఐగుప్తులో పుట్టారు కదా. ఇప్పుడు అక్కడ ఒక యాజకుడు కూతుర్ని చేశారు. అన్యజనుడు ఆ యాజకుడు, అన్యజనురాల యాజకులు. అతనికి ఏంటంటే ఇతను దేవుని మనిషి కదా, దేవుని ఆత్మ ఉందని చెప్పేసి ఆ ఫరో ఆ యాజకుడు కూతురు ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇతను బానిస ఏం చేస్తాడు, చేసుకున్నాడు. ఓకే, ఎలా అంటే ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చాడంటే, యోసేపు ఎలాగ అన్యజనురాలని చేసుకున్నాడో అలాగే
దేవుడు, ఇజ్రాయేలు దేవుడు అన్యజనులైన మనల్ని వధువుగా చేసుకొని పెళ్లి చేసుకుంటాడండి. ఓకే, లైక్ జీసస్ కదా. ఆయన ఎవరంటారు? ఇజ్రాయేల్ని పట్టుకొని ఆ పక్కన ఆ తూరు సిదోను స్త్రీ వస్తే ఏమంటాడు? అమ్మా, పిల్లల రొట్టె అంటే ఈ స్వస్థత అనేది పిల్లలకే, పిల్లల రొట్టె. హీలింగ్ ఈజ్ చిల్డ్రన్స్ బ్రెడ్. దే ఆర్ మై పీపుల్, ఇజ్రాయెల్, గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్ ఫర్ ఎవర్. మై బ్రెడ్. మరి పిల్లల రొట్టె, హౌ కెన్ ఐ గివ్ మై చిల్డ్రన్స్ బ్రెడ్ టు డాగ్స్? అలాంటిది యేసు ప్రభు వారు మనల్ని వదులుగా తయారు చేసి ఇజ్రాయేల్కి అసూయ పుట్టేటట్టు చేసి లాస్ట్లో వాళ్ళకి ఉద్యోగం తీసుకొచ్చి వాళ్ళనే మనలో కలిపి అప్పుడు చేసుకుంటారంట. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అందుకనే ఏమొచ్చినా మనము కొంచెం ఉబ్బిపోకూడదు. ఎందుకంటే దేవుడు మన మళ్ళీ లాస్ట్ పెట్టి ఇంకొకరిని ఎక్కువ బ్లెస్ చేసి మనం లాస్ట్ వాళ్ళు ఫస్ట్ అయ్యేటట్టు చేస్తాడు కదా. యా, దిస్ గాడ్ ఈజ్ హీ ఈజ్ అ మాస్టర్ అట్ సచ్ థింగ్స్. హీ కెన్ హంబుల్ ప్రైడ్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, నువ్వు ఫస్ట్ అనుకున్నావా? లేదు ప్రభా, ఫస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఒకప్పుడు ఇలాంటివన్నీ ఎలా చేసావని దీనత్వాన్ని మెయింటైన్ చేసుకున్నావా? నువ్వు ఫస్ట్గా మిగిలిపోతావు. అర్థమైందా? యా. సో ఇఫ్ యూ క్యాన్, ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ యూ రిసీవ్ గివ్స్ ప్రైడ్. ఎడ్యుకేషన్, ఇఫ్ యూఆర్ బ్యూటిఫుల్ యూ విల్ బీ ప్రౌడ్. ఇఫ్ యూ గట్ మనీ యూ విల్ బీ ప్రౌడ్. ఇఫ్ యూ గట్ ఎ నైస్ హస్బెండ్ యూ విల్ ప్రౌడ్. ఇఫ్ యూర్ చిల్డ్రన్ ఆర్ గుడ్ యూ గెట్ ప్రైడ్. మనకి జీవితంలో ఏది పొందుకున్నా మనకు గర్వం వచ్చేస్తుంది. ఓకే, సో ఒక మంచి చీర కట్టుకుని మంచి నగలేసుకుంటే నీకు గర్వం వచ్చేస్తుంది. లెట్స్ క్యారీ ఆన్. ఇక్కడ వీళ్ళిద్దరు కుమారుల్ని నా పిల్లలు అంటాడు. ఎందుకంటే వాళ్ళు అన్యజనురాలు యొక్క పిల్లలు కదా. అందుకని యాకోబు వాళ్ళని నా పిల్లలుగా దత్తత తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు నేను వచ్చేసా కదా, తర్వాత వాళ్ళు అందరూ బ్లెస్ అయిపోయారు కదా, అందరిలో ఉన్నాము కదా, కాబట్టి తర్వాత వాళ్ళు నీ పిల్లలే. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే తర్వాత వీళ్ళు అలాంటి వారిని దే విల్ మ్యారీ అమాంగ్ ద రిలేటివ్స్. యా, అందుకని హీ డస్ ఎ డ్రాఫ్టింగ్. మనస్సేని మళ్ళీ ఎఫ్రాయిమ్ని వాళ్ళు హీ మేక్స్ దెమ్ యాజ్ జాకోబ్ సన్ సో దట్ దే విల్ నాట్ బీ జెంటైల్స్. వాళ్ళు అన్యజనులు కాకుండా ఉన్నట్లు యాకోబ్ వారిని దత్తత తీసుకుంటాడు. ఓకే, అలాగే యేసుప్రభు వారు మనల్ని దత్తత తీసుకున్నారు కదా, టు బి చిల్డ్రన్ జెంటైల్స్. వీఆర్ బార్న్ టు ఎనీబడి బట్ ఫాదర్ త్రూ జీసస్ మేడ్ అస్. ఓకే, ద కిడ్స్. రైట్, చూద్దాం. లెట్స్ కంటిన్యూ. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కనులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడు అనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అప్పుడు అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులు అను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని
ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. చాలు, విల్ స్టాప్ హియర్. అయితే ఇక్కడ చూడండి, యాకోబుకి కళ్ళు కనపట్లే, దేహం పాడైపోయింది, సరిగ్గా లేదు, ఇప్పుడు చనిపోయే టైం వచ్చేసింది. అతని శరీరంతో మూవ్ అవ్వట్లేదు, శరీరంతో కదలలే, ఇంద్రియాలతో కదలలే, దేంతో కదులుతున్నాడు? విశ్వాసముతో కదులుతున్నాడు. సో ఫెయిత్ డెసిషన్ ఈస్ ద బెస్ట్ డెసిషన్. ఫెయిత్ వాక్ ఈస్ ద బెస్ట్ వాక్. సమ్టైమ్స్ గాడ్ will shut down your elements, break down your elements to activate the spirit and make you walk by faith. ఇక్కడ ముందు కుడి చెయ్య, సో యాక్చువల్గా మనస్సే మీద వేయాలా, ఎడం చెయ్యి ఎఫ్రాయిం మీద వేయాలా? ఓకే, మనస్సే అంటే ఓకే, ఫర్గెటింగ్. ఎఫ్రాయిం అంటే ఫ్రూట్ఫుల్నెస్, తన గతాన్ని మర్చిపోయి ఇంత ఆశీర్వదించబడ్డానే అనుకున్నాడు. ఐ ఫర్గాట్ అండ్ ఐ బికేమ్ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ ల్యాండ్. అప్పుడు యాకోబు అంటాడు, లేదు లేదు లేదు, నేను వేస్తుంది కరెక్టే, కళ్ళు మందంగా ఉన్నాయి, చేయి సరిగ్గా లేక వేసాడేమో, లేదు లేదు లేదు. నువ్వు విశ్వాసముతో ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ అన్ని నిర్ణయాల కంటే ఉత్తమమైన నిర్ణయం. జాకోబ్ ఈజ్ నాట్ మేకింగ్ ఎ రాంగ్ డెసిషన్. అతను చనిపోయే ముందు ఈజ్ యాక్ట్ ఫెయిత్ ఆల్వేస్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే మరి ఇతను మొదలు పుట్టాడు కదా, ఇతనికి ఎలా ఇస్తావు ఆశీర్వాదం? చూడండి, అందుకనే జనరేషనల్ బ్లెస్సింగ్స్, జనరేషనల్ కర్సెస్. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ ఇన్ జనరేషనల్ కర్సెస్? యా, దే ఆర్ దేర్. సో ద జనరేషనల్ కర్సెస్ మే బీ బాదరింగ్. ఈ జనరేషనల్ కర్సెస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, పితరుల శాపాలు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఒక్క శాపము పోయి ఆశీర్వాదానికి మారుపేరుగా మిగిలిపోతావు. The one who is popular for the curses will now be popular for the blessings. The curses will be stopped and blessings will flow. ఇప్పుడు నువ్వు లాస్టా? ఇఫ్ గాడ్ సేస్ యు ఆర్ ఫస్ట్, యు విల్ బీ ఫస్ట్. నాట్ ద నువ్వు ఎవరికి పుట్టావు, ఎప్పుడు పుట్టావు అనేది కాదు. ఇఫ్ గాడ్ సేస్ యు ఆర్ ఫస్ట్, యు విల్ బీ ఫస్ట్. దట్స్ ఇట్. దేవుడిని ఆశీర్వదించబడ్డావంటే ఆశీర్వదించబడ్డావు. ఈ ఇద్దరు పిల్లలు ఐగుప్తీయులు కాదు, ఇప్పుడు ఇజ్రాయేలీయులు వీళ్ళిద్దరు. ఎందుకు? బికాస్ జాకోబ్ సెడ్ ఇట్ బై ఫెయిత్. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, నీవు వాట్ యు బిలీవ్ విల్ ఓవర్టేక్ యువర్ కర్సెస్. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ కర్స్. శాపము, బాధ, వేదన ఎంతైనా ఉండనివ్వండి. యోసేపు ఆశ్చర్యపోతాడు, వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఫస్ట్? వీడు మొదట పుట్టాడు నాన్న. డాడ్, దిస్ గై ఇస్ బోర్న్ ఫస్ట్, యు నీడ్ టు గివ్ హిమ్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. వాట్ ఐ సే, what I receive from God will make me first, no matter what the world does. The world may take you, ప్రపంచం నుండి నువ్వు ఆకురాడు అనొచ్చు, నువ్వు పనికిరాడు అని అనొచ్చు, నువ్వు చచ్చిపోతావు అనొచ్చు, అదని సిద్ధం. బట్ what God says will take over that. The natural system, the natural traditional system. మనం ఏంటంటే తెలుసా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, we should be prisoners of hope. అంటే prisoners of hope అంటే నిరీక్షణ అనే ఒక చెరసాల్లో ఉండాలండి. ఇప్పుడు నిరీక్షణ ఎప్పుడు వదలకూడదు. అందుకని క్రైస్ట్కి గ్లోరీకి మధ్యలో ఏముంటుంది తెలుసా? హోప్. క్రైస్ట్ అండ్ గ్లోరీ. క్రీస్తుకి తర్వాత మనలో మహిమకి నిరీక్షణ ఉంటుందంట. సైతానుగాడు అటాక్ చేసేదే నిరీక్షణని. ఎలాగైనా ఈ సహోదరుని ఈరోజు బాధలో పెట్టాలా, కష్టంలో పెట్టాలా, ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక వేదన తీసుకొచ్చి ఏదో ఒక రీతిగా నేను బాధపడుతూ నిన్ను దుఃఖములో, వేదనలో పెడదామని చూస్తాడు వాడు. ఏదో ఒక సమస్య తీసుకొచ్చి, లేకపోతే పాత పాపాలో, లేకపోతే జరగబోయే భయమో, ఏదో ఒకటి జరుగుతుందనో, ఏదో ఒక చెడు జరుగుతుందనో, మంచి జరగదనో, ఏదో ఒకటి తీసుకొచ్చి నీ భయాన్ని వాడు ఎన్కాష్ చేసుకొని నిరీక్షణ లేకుండా చేస్తాడు. ఎవరికి అలాగ ఇబ్బంది పడుతూ అయినా సరే నిరీక్షణ ఎవరిలో అయితే ఉందో ఆ నిరీక్షణ తప్పకుండా మహిమగా మారుతుంది. గెట్ రెడీ ఫర్ దిస్. The hope. We are complete in Christ. దేవుడు తన బిడ్డల్ని కష్టకాలంలో, కరువులో, బాధల్లో ఎలా ఆదరిస్తాడు కదా, ఒక తల్లి ఆదరించినట్టు. నీ జీతం 10,000 అనుకో, అవతల వాళ్ళ జీతం 1,00,000 అనుకో, నీకు ఏ కొదువ లేకుండా కూడా చేస్తాడు దేవుడు. క్రీస్తు నీతో ఉన్నాడు. సో ఈ కొద్ది కాలంలో నువ్వు అతన్ని చూసి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మీకు కూడా ఇచ్చునుగాక. What a mighty God we serve. Somebody said, his good news for me. You say like that. Thank you. The Lord's good news for me. Yeah, that's it. You need to sometimes bless your soul. If nobody blesses you, David అంటాడు,
ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు దావీదుని. దావీదే ఎంకరేజ్ చేసుకుంటాడు. నా ప్రాణమా ఎందుకు దుఃఖపడతావు? సమ్ టైమ్స్ నో బడీ ఈజ్ ఎంకరేజింగ్ డేవిడ్. సో డేవిడ్ ఈజ్ ఎంకరేజింగ్ హిమ్సెల్ఫ్. ఈజ్ టెల్లింగ్ మై సోల్, వై ఆర్ యూ క్రైయింగ్? వై ఆర్ యూ సాడ్? cheer up. God has not left you. So today you need to encourage yourself that God has not left you. The promise will come to pass. The promise will come to pass. Period. చూడండి, యోసేపు ఏమంటాడు? నా ఎముకలను తీసుకెళ్ళండి రా. అంత గ్యారంటీ. 1000 సంవత్సరాలైనా 5000 సంవత్సరాలైనా ఓకే. ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్, ఇది చేద్దాం అనుకున్నావు చేయలేకపోయావు, అది చేయలేకపోయావు. బట్ సడన్గా ఏ ఆశనైతే నువ్వు కొన్ని సంవత్సరాల ముందు వదిలేసావో ఇది జరగదని, అది కూడా దేవుడు నీ జీవితంలో జరిగేస్తాడు. యూ విల్ సీ దట్. లుక్ ఎట్ దాట్. ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, అదే కట్టలేకపోతున్నాను, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. ఇక పెళ్ళవదు, ఆలస్యమైపోయింది అనుకున్నా, గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. సో క్రైస్ట్ ఇన్ యూ హోప్ ఆఫ్ గ్లోరీ. రాబోయే ఆ గొప్ప మహిమ ముందు, మనం ఒక్కొక్కళ్ళలోంచి తీయబోయే ఆ మహామహిమ ముందు ఈ కష్టకాలాలు, సో ఈ లాభకాలాలు, ఈ యొక్క మంచి కాలాలు కూడా, సో మనం అన్నట్లో మనము సంపూర్ణులై ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మీకు ఇంకా ఏదైనా స్వస్థత రాకపోయినా, ఏదైనా ఆశీర్వాదాలు రాకపోయినా, ఏదైనా జరగకపోయినా, ఇంకా ఏదైనా బలహీనతలు పోకపోయినా, క్రీస్తును మాత్రం విడిచిపెట్టద్దు. ఓకే, ఆయనే మన బలము, ఆయనే మన స్వస్థత, సమృద్ధి. ఓకే, if you are poor, broke, God still want to give everybody much more than Solomon. Period. అంతే, అందులో తేడా లేదు. మనము నమ్మినట్లయితే ఓకే, మనం ఆ గొప్ప మహిమలోకి వెళ్తాం. సో వీఆర్ ఆల్ కంప్లీట్. మనం అందులో సంపూర్ణులై ఉన్నాము. లెట్ మీ ప్రే ఫర్ యూ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు నా విశ్వాసుల్లోంచి ఒక ఉద్యమాన్ని తీసుకొస్తానని సెలవిచ్చావు. ఫర్దర్ గ్లోరీ, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో నీ మహిమార్థమై వారి ద్వారా మహిమను తీసుకొస్తానన్నావు. ఈరోజు బ్లెస్ దెమ్. స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దయచేయండి అద్భుత రీతిగా. ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళకి ఐశ్వర్యము, బలము కావాల్సిన వాళ్ళకి బలము, బలహీనత జయించాల్సిన వారికి బలహీనత జయించే సామర్థ్యము. ఏ విషయంలో వాళ్ళకి ఆదరణ కావాలా? గొడవల్లో అలసిపోయారా? బాధల్లో అలసిపోయారా? కష్టాల్లో అలసిపోయారా? ఓటమిలో అలసిపోయారా? అవమానాల్లో అలసిపోయారా? పాపములో ఊబిలోంచి బయటికి రాలేకపోతున్నారా? అయ్యా, నీ బలాన్ని ఇచ్చి ఆ ఊబిలోంచి బయటికి తీసుకొని రండి. బ్రింగ్ దెమ్ అవుట్ మై లార్డ్ ఫ్రమ్ దట్ సిన్ఫుల్ నేచర్, ఫ్రమ్ దట్ సిక్నెస్, డిసీజ్, పెయిన్, పావర్టీ, ఆల్కహాల్, త్రాగుడు, దురాశ, వ్యభిచారము, ఎందులో అయితే ఇరుక్కుపోయారో, స్పిరిట్ ఆఫ్ లాస్ట్, వాట్ ఎవర్ దే ఆర్ సఫరింగ్, బ్రింగ్ దెమ్ అవుట్. అందులోంచి వారిని బయటికి తీసి, ఏ విషయంలో వారు ఆశీర్వదించబడాలనుకుంటున్నారో ఆ విషయంలో వారిని ఆశీర్వదించమని, ఈ నూతన కార్యాలు జన్మనిచ్చేటట్టు చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.